నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా రకాల వీడియోలు చేశాము. ఆయన గురించి అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిత్వము, ఆయన మంచితనం ఎంత గొప్పదో తెలియజేసే కొన్ని సంఘటనల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. దీంతో పాటుగా ఆయన మీడియా, ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన జర్నలిస్ట్ మిత్రులందరితో ఎంత అన్యోన్యంగా ఉంటారు, అంటే ఎంత సఖ్యతగా వాళ్ళని పలకరించడం కానీ, ఆప్యాయతగా ఉండడం కావచ్చు, వాళ్ళ ఇంటికి భోజనానికి పిలవడం కావచ్చు, ఇవన్నీ చూసాం. ఇదేంటి, మనకు మీడియా అనేది తెర మీదకి వచ్చిన తర్వాత విజువలైజేషన్ రూపంలో చూసాము. బట్ ఇవేమీ లేని టైంలోనే మెగాస్టార్ చిరంజీవి గారు ఒకానొక టైంలో చెప్పా చేయకుండా ఒక జర్నలిస్ట్ ఇంటికి భోజనానికి వెళ్ళారంట. ఎందుకు వెళ్ళారు, ఆ సందర్భం ఏంటి, ఎందుకు ఎవరికి చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలను. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నిజంగా ఇప్పటికి కూడా ఆయన ప్రతి ఒక్కరిని పేరున పిలుస్తారు. ఈవెన్ అప్పటి అంటే సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ జనరేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఫిలింకి సంబంధించి ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ వరకు కూడా ఆయనను ఇంటికి పిలవడం కానీ, వాళ్ళందరితో మీట్ ఏర్పాటు చేయడం కానీ, మూవీకి సంబంధించి మూవీ అయిన తర్వాత ఆ ఇంటరాక్షన్ కానీ చాలా బాగుంటుంది. ఇది మనకు మీడియా పెరిగిన తర్వాత తెలిసింది. పెరక్క ముందు అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది కాబట్టి ఏదో ఇయర్లో ఎప్పుడో పాత టైంలో కెరీర్ తొలినాళ్ళ తర్వాతను జస్ట్ ఒక 10 years తర్వాత మెగాస్టార్ అయిపోయారు. ఒక జర్నలిస్ట్ ఇంటికి భోజనానికి వెళ్ళారంటే ఏంటి ఆ సందర్భం, ఎందుకు వెళ్ళాల్సి? చాలా గొప్ప సంఘటనని గుర్తు చేశారు సంధ్య గారు. ఇదేంటంటే వాస్తవానికి ఈ సంఘటన ఆ జర్నలిస్టు నాకు చెప్పిన తర్వాత నేను రాసినటువంటి చిరంజీవి ఒక విజేత కథలో దాన్ని నేను పొందుపరచడం నేను ఇప్పటికీ మర్చిపోలేనటువంటి విషయం. ఎందుకంటే 1988లో ప్రకాశం జిల్లాలో పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఓకే. పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత మన పరిశ్రమ మద్రాసులో ఉండేది, హైదరాబాద్లో కాదు. ఓకే. ఉన్నప్పుడు ఏమైందంటే అసలు తెలుగు నేల మీద చాలా పెద్ద ఎత్తున వరద బీభత్సాలు జరిగినప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగితే వెంటనే తెలిసిపోయేది, కానీ ఇట్లాంటి సంఘటనలు తెలిసేవి కాదు. ఇది ఒక సుప్రసిద్ధ సినిమా పత్రికా రచయిత, ఆయన పేరు పసుపులేటి రామారావు గారు. ఆయన చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఏమండి, ప్రకాశం జిల్లాలో ఇట్లా పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు చాలామంది, వాళ్ళ కుటుంబాలకు మీరు ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్లారు. అంటే లేఖ రాశారా? ఆయన ఫిల్మ్ జర్నలిస్ట్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. మెడ్రాస్ లో ఉందని ఆయన మెడ్రాస్ లోనే ఉన్నారు. ఓకే. హీ నోస్ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో తెలుసుకుని, ఎందుకంటే సినిమా వారపత్రికలు తెలుగు నేల మీద కదా అమ్ముడయ్యేవి. అమ్ముడైన పత్రికలు ఉన్న కాలం అది. ఓన్లీ ప్రింట్ మీడియా ఉన్న టైం. దూరదర్శన్ అప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చి అందరూ దూరదర్శన్లో ఈ సోమవారం ఒక సీరియల్, ఆదివారం ఒక సీరియల్ చూసేటటువంటి సమయం చెప్తున్నాను మీకు. ఆ పరిస్థితుల్లో మీకేమైందంటే ఈయన పసుపులేటి రామారావు గారు చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత చిరంజీవి గారు తన బృందం, ఆయనకు ఒక టీం ఉండేది. ఆ టీంలో చాలా ముఖ్యమైనటువంటి సినిమా నటులు కూడా ఉండేవారు. వాళ్ళల్లో ప్రసాద్ బాబు గారిది ప్రకాశం జిల్లా, ఒంగోలు. ఓకే. ప్రసాద్ బాబు గారు చిరంజీవి గారు చాలా ఇష్టడైనటువంటి నటుడు. ఈ మధ్య కాలంలో కూడా చిరంజీవి గారు ప్రసాద్ బాబు గారు ప్రస్తావన తీసుకొచ్చారు భోజనానికి సంబంధించి. ఆ సినిమా వేడుకల్లో సినిమా పేరు గుర్తు రావట్లేదు సార్, బాలచంద్ర గారి డైరెక్షన్ లో. అదే రుద్రమీణ అన్నయ్య పాత్ర. అలా ఒక సినిమా కాదు, ప్రసాద్ బాబు గారు చిరంజీవి గారు ఆయన ఫుడ్ కి సంబంధించి ఆయన ఒక స్టేజ్ లో చెప్పారు. మనవరి పాండవులో భీముడు ప్రసాద్ బాబు. ఆ రోజు నుంచి చిరంజీవి గారితో ప్రసాద్ బాబు గారి అనుబంధం కొనసాగుతూ వస్తే ప్రసాద్ బాబు గారిని పిలిచి మీది ఒంగోలు కదా. చిరంజీవి గారు ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివినప్పటికీ, ఒంగోలుతో చిరంజీవి గారికి అనుబంధం ఉన్నప్పటికీ చిరంజీవి గారు ఏం చేశారు, ప్రసాద్ బాబు గారు బార్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ ఒంగోలు, సుధాకర్ గారిదేమో మార్కాపురం, మన కామెడీ సుధాకర్ గారిది. ప్రసాద్ బాబు గారు చెప్పారు, అసలు నిజాలు ఏంటి కనుక్కో, తెలుసుకో, నిజంగా విక్టిమ్స్, బాధితులు, ఆ కుటుంబాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని ప్రసాద్ బాబు గారిని పంపించారు. ప్రసాద్ బాబు గారు వెళ్ళి 11 కుటుంబాలను ఆయన ఫైండ్ అవుట్ చేశారు. వెరీ సీరియస్లీ, సిన్సియర్లీ 11 ఫ్యామిలీస్ ఎఫెక్టెడ్. వాళ్ళని తీసుకొని రమ్మన్నారు, ఆ కుటుంబాల వాళ్ళని. ఆ మార్నింగ్, సాయంత్రం ఎముడికి మొగుడు సత్యదినోత్సవ వేడుక మెరీనా బీచ్. ఉదయం చిరంజీవి గారిని ఆ కుటుంబాలు తీసుకొచ్చి కలిసి చిరంజీవి గారు వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి, చాలా బాధాకరమైన విషయం, ఇంటి యజమాని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు పత్తి రైతు అంటే. సాయంత్రం వీళ్ళకు ఆ వేదిక మీద చిరంజీవి గారు వాళ్ళందరికీ చెక్ రూపంలో 11 కుటుంబాలకి చెక్ రూపంలో కొంత విరాళాన్ని వాళ్ళకి అందించి ఈ కార్యక్రమం జరిగింది. జరిగిన తర్వాత ఏమైందంటే చిరంజీవి గారు తన ప్రసంగంలో
ఈ సంఘటనను ప్రస్తావించారు. తర్వాత సినిమా సత్యదినోత్సవ వేడుక, సినిమా దర్శకుడు, నిర్మాత, ఇవన్నీ మాట్లాడారు. అంతా అయిపోయింది, సభ అంతా అయిపోయింది, చాలా అద్భుతంగా జరిగింది, అయిపోయింది. చిరంజీవి గారు ఇంటికి వెళ్ళిపోయారు. చిరంజీవి గారు రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో ఎప్పుడో పసుపులేటి రామారావు గారి పేరు చెప్పడం మర్చిపోయాను అన్న విషయం చిరంజీవి గారికి గుర్తొచ్చింది. రిపోర్టర్ ఆయన కదా అసలు ఈ అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఆయన వల్ల కదా ఈ కుటుంబాన్ని ఫైండ్ అవుట్ చేయగలిగాము, ఆయన వల్ల కదా వీళ్ళందరినీ మనం పిలిపించి వాళ్ళకి ఎంతో కొంత చేయగలిగాము. అట్లాంటిది ఆయన పేరు నేను స్పీచ్లో మర్చిపోయానే అని చెప్పి చిరంజీవి గారికి గుర్తొచ్చి ఉదయాన్నే లొకేషన్కి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు ఏమైనా వస్తాడేమో పసుపులేటి రామారావు లొకేషన్కి ఏమైనా చూద్దామని చూస్తే రాలా. ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పాడు, పసుపులేటి రామారావు గారు ఇల్లు ఎక్కడ కనుక్కొని నాకు ఇన్ఫార్మ్ చేయండి, పలానా జర్నలిస్టుల కాలనీలో ఉంటాడని ఆయన చెప్పారు. మధ్యాహ్నం చిరంజీవి గారికి భోజనం సిద్ధం చేస్తుంటే కారు తీయమని పలానా జర్నలిస్ట్ కాలనీ పోయి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి చిరంజీవి గారు వెళ్ళిపోయారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కారు. డోర్ తీస్తే ఆవిడ ఉన్నారు, పసుపులేటి రామారావు గారు. ఆవిడకి అర్థం కాలేదు కాసేపు, ఎవరికైనా అర్థం కాదు. మెగాస్టార్ వచ్చి డోర్ తీసి చిరంజీవి గారికి కనిపిస్తే ఎవరికి అర్థం కాదు. అమ్మ రామారావు గారు ఉన్నారమ్మా అంటే, లేరండి భోజనానికి అయితే వస్తారు, ఇంటికే వస్తారు భోజనానికి, ఎక్కడ భోజనం చేయాలంటే ఆకలేస్తుంది అమ్మ అన్నారు చిరంజీవి గారు. ఆవిడతో అని లోపలికి వెళ్ళి ఆయనే లోపలికి వెళ్ళిపోయి ఆయనే డైనింగ్ టేబుల్ మీద కూర్చుని పప్పు, చారు, పచ్చడి, పెరుగు, వడియాలు ఏవో ఉంటే వాటితో ఆయనే కూర్చుని ఆయనే భోజనం చేసి, ఆవిడకి అర్థం కావట్లా ఏం జరుగుతుంది, అర్థం కావట్లా. మంచినీళ్ళు గ్లాసులో పోయాలా లేకపోతే ఏంటి, అంతే కదా. అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు ఈయన పసుపులేటి రామారావు గారు. వచ్చి డైనింగ్ టేబుల్ మీద చిరంజీవి గారు భోజనం చేస్తున్న చూసి ఆశ్చర్యపోయారు. సార్ ఏంటి సార్ మీరు అంటే, సారీ రామారావు గారు, నిన్న నా ప్రసంగంలో మీ పేరు చెప్పడం మర్చిపోయాను, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇంకొకసారి ఇటువంటి పొరపాటు జరగదని మీకు నేను మాటిస్తున్నాను. నిజంగా మీరు తెలియజేయకపోతే అంత మంచి కార్యం నా చేత మీరు చేయించి మీ పేరు నేను చెప్పకపోవటం నిజంగా నాకు బాధేసింది. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కలిసి సారీ చెప్తే కానీ నా మనసు స్థిమితపడదని నాకు అనిపించి నేను మీ ఇంటికి వచ్చాను. దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి. సూపర్ సార్. నిజంగా అంటే ఆ నిమిషానికి పసుపులేటి రామారావు గారి వైఫ్ ఎంత తన్మయత్వానికి గురై ఉంటుంది. చిరంజీవి గారు ఏంటి మా ఇంటి తలుపు కొట్టడం ఏంటి, మా డైనింగ్ టేబుల్ మీద కూర్చోవడం ఏంటి, అప్పటికి మెగాస్టార్ అయిన తర్వాత కూడా అంత సింప్లిసిటీ మెయింటైన్ చేయడం అనేది. ఆయన ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక ఫోన్ కాల్ చేసి చెప్పవచ్చు. సీరియస్లీ చివరి వరకు కూడా పసుపులేటి రామారావు గారు ఇవాళ మన మధ్య లేరు. చివరి వరకు కూడా పసుపులేటి రామారావు గారు చిరంజీవి గారి పట్ల ఎప్పటికీ, అంత క్రితం ఆ తర్వాత కూడా చిరంజీవి గారితో చాలా లాంగెస్ట్ జర్నలిస్ట్గా కెరీర్ని కొనసాగించింది పసుపులేటి రామారావు గారు. చాలామందికి విషయం తెలియదు. ఆయన మైసెల్ఫ్, నేను చిరంజీవి విజేత కథ, శిఖర్ దర్శనం, పద్మభూషణ్ చిరంజీవి, తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి, ఇవన్నీ చేస్తుంటే చాలా ముచ్చట పడిపోయేవారు పసుపులేటి రామారావు గారు. 4 పుస్తకాలు అయిన తర్వాత ఆయన చిరంజీవితమైన ఆయన ఒక పుస్తకం తీసుకొస్తూ నా పద్మభూషణ్ చిరంజీవిలో ఉన్న కొన్ని అంశాలను యథాతథంగా వాడుకుంటానంటే, ఏంటి రామారావు గారు మీరు ఎంత సీనియర్ జర్నలిస్టు, చిరంజీవి గారితో మీరు ఎంత జర్నీ చేశారు, మీరు అడగాల, పర్మిషన్ అడగాల, ఏంటండి మీరు హ్యాపీగా వాడుకోండి అంటే, ఆయన అగైన్ అక్నాలెడ్జ్ చేశారు. పలానా శ్రీకాంత్ కుమార్ గారి పుస్తకంలో పలానా విభాగాలు నేను వినియోగించుకుంటున్నాను అని అక్నాలెడ్జ్ చేసి ఇప్పటికి మర్చిపోలేదు. అది అక్నాలెడ్జ్ చేయడంతో పాటు చిరంజీవి గారితో ఆయన ఇంటర్వ్యూస్ అండి, ఎక్కువ ఇంటర్వ్యూలు చేసినటువంటి జర్నలిస్ట్ ఆయన. చాలా మందికి ఆ విషయం తెలియదు. పసుపులేటి రామారావు గారు హైయెస్ట్ ఇంటర్వ్యూస్, ఆ ఇంటర్వ్యూస్ అన్నీ ఆ పుస్తకంలో పొందుపరిచారు. ఆయన చేసిన తర్వాత అయిపోయి ఆయన అనారోగ్య కారణాల వల్ల మరణించిన తర్వాత వారి భౌతిక కాయానికి మన కృష్ణానగర్లో ఉన్న వారి నివాసానికి చిరంజీవి గారు వెళ్ళి నివాళులు అర్పించి, చిరంజీవి గారు అక్కడ అంత్యక్రియలు జరగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చిరంజీవి గారు దగ్గరుండి చిరంజీవి గారు పర్యవేక్షించారు. అక్కడ ఉండి చిరంజీవి గారు, అందుకే కదా మెగాస్టార్ అయ్యారు. ఊరికనే వచ్చిందా పొజిషన్. జర్నలిస్ట్ ఫ్రెండ్లీ అండి చిరంజీవి గారు, జర్నలిస్ట్ ఫ్రెండ్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మొదటిసారి జర్నలిస్టు వచ్చి కలుస్తున్నారా లేకపోతే చాలాసార్లు వచ్చి కలుస్తున్నారు అన్నది కాదండి. జర్నలిస్టు అంటే ఆ జర్నలిస్ట్కి చిరంజీవి గారు ఇచ్చే విలువ, గౌరవం చాలా హెచ్చు స్థాయిలో ఉంది. జాతీయ మీడియా ఆయన మెగాస్టార్ అయిన టైంలో, ప్రతిబంధు అవి అయిపోయిన టైంలో జాతీయ మీడియా వచ్చి ఆయన ఇంటర్వ్యూ చేసినటువంటి టైంలో కూడా ఆయన ప్రిపేర్ అయ్యేటటువంటి ఆ విధానం ఒకటి ఉంటుందండి. ఆయన తనను తాను సంసిద్ధుని చేసుకుంటారు. అట్లాగే పద్మభూషణ్ వచ్చిన తర్వాత ఇండియా టుడే వాళ్ళు చెన్నైలో ఉండేది ఇండియా టుడే కేంద్ర కార్యాలయం, వాళ్ళు వచ్చి చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక టైం అనమాట. దాదాపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా లెంగ్తీ ఇంటర్వ్యూ చేశారు చిరంజీవి గారు.
ఆ టైం కావచ్చు, ఆయన తను ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటటువంటి విషయం కావచ్చు, చిన్న మైన్యూట్ డీటెయిల్స్ పట్ల కూడా చిరంజీవి గారికి ఉండేటటువంటి ఒక అవగాహన కావచ్చు, అవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి సంధ్య గారు.